ముద్రగడ పద్మనాభం గారికి అప్పచెప్పారు. వాళ్ళిద్దరినీ కూడా అక్కడ ఇన్ఛార్జీలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను ఓడించాలి అన్నది వాళ్ళు దిశానిర్దేశం. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజాగలం పేరుతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సభస్తున్నారు. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుందట. మరొక వైపు తొలి విడతలో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు, దేశంలోనే తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావడం. ఇక మెగా ఫ్యామిలీని కలిసినప్పుడు రాజకీయాలు చర్చిస్తూ ఉంటానంటూ అల్లు అర్జున్ గారు నాకు మద్దతు పలుకుతున్నారంటూ కంచెర్లు చేసిన వ్యాఖ్యలు. ఇంకా కాంగ్రెస్ రెండో జాబితా కూడా రెడీ అయింది. ఏపీ ఎన్నికల కోడ్ వన్ సైడా అనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యం. ఇక కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందా, కేసీఆర్ తగ్గారా, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై మనతో పాటుగా రవి గారు ఉన్నారు. రవి గారిని అడిగి మరిన్ని విశ్లేషణాత్మకమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్ రవి గారు నమస్తే. నమస్తే వర్మ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అంటున్నారు. పిఠాపురంలో మళ్ళీ ఇన్ఛార్జీలు నియమించారట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, ముద్రగడ పద్మనాభం గారిని. ముద్రగడ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కాబట్టి అది ఇంకా ప్రయారిటీ టార్గెట్ కాన్స్టిట్యున్సీ వైసీపీకి. రెండోది పీఠానికి పిఠాపురానికి సంబంధం కూడా కొంత ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన లాక్ చేస్తే అప్పుడు ఆయన మిగతా చోట్ల అంత పెద్ద ప్రచారం చేయలేరని కూడా వైసీపీ ఆలోచన అయి ఉండాలి. కరెక్ట్. ఇంకా మూడోది గోదావరి జిల్లాలో అయినా వాళ్ళ ప్రభావాన్ని తగ్గించడం, స్వింగ్ డిస్ట్రిక్ట్స్ అవి 2 అనే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఛాలెంజ్ చేయటం. రెండోది ఆయన ఇంకొకసారి కూడా ఓడిపోయాడు అనుకోండి, ఆయన జనరల్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. గతసారి 2 సార్లు దెబ్బతిన్నారు, మాటలకు దీనికి ఏం సంబంధం లేదన్నట్టుగా. అందుకని చేయొచ్చు. ఇంకపోతే ద్వారంపూడి శాసనసభ్యుడు కాకినాడ శాసన, ఆయనకు ఈయనకు వారాహి అప్పుడే చాలా తీవ్ర స్థాయిలో ఒకరినొకరు ఆరోపించుకోవటం, సవాల్ చేయటం ఇది జరిగింది. అప్పుడు ముద్రగడ పద్మనాభం ద్వారంపూడి కాపులకు ఎంతో సహాయం చేశారని ఏదో లేఖ రాయటం, దాన్ని పవన్ కళ్యాణ్ అపహాస్యం చేయటం. సో ఈ కాంబినేషన్ స్పష్టంగానే ఉంది. కాబట్టి జగన్ దీన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టుగా ఉన్నాడు. పైగా ఆర్థిక వనరులు. ఈరోజు ఇంకోటి కూడా ఉంది. ద్వారంపూడి ఓఎన్జీసీ దగ్గర 1000 కోట్లు తీసుకున్నారని ఎవరో ఆరోపిస్తే దాన్ని ఆయన ఖండిస్తూ, మీరు కనుక దాన్ని నిరూపించకపోతే నేను పరువు నష్టం దావా ఇస్తాను, లేకపోతే చేస్తాను అనే రాజీనామా చేస్తాను నిరూపిస్తే అని కూడా ఆయన చెప్తున్నారు. అందుకని ఇంక ఇవన్నీ మొదలైంది అనుకోవాలి. అది పిఠాపురంలోనే మొదలవటం సహజమే, అక్కడ పవన్ కళ్యాణే ఉన్నాడు కాబట్టి. రెండోది ఆయనే మొదలు పెట్టాడు కూడా కాబట్టి నిన్న దాదాపు ఆయన ప్రసంగం అంతా చూస్తే మరి ఆయన నిన్న కూడా ఇంకా ఎందుకు సస్పెన్స్ పెడుతున్నారో తెలీదు. అంటే అమిత్ షా చెప్తే అక్కడికి పోతాను అంటే ఈ అమిత్ షా చెప్తాడా, అది మీరు మాట్లాడుకోండి సార్, ప్రజలకు ఎందుకు? ఇప్పుడు వర్మ గారు వెళ్ళమన్నారా, లేకపోతే ఇది ఈ కళ్ళజోడు మంచిదని మీరు చెప్తేనే పెట్టుకున్నాను. నేను ప్రతిసారి కళ్ళజోడు తీసినప్పుడు అంతా ఇంకా వర్మ చెప్పాడు నేను పెట్టుకున్నాను అంటే ఇది దీన్ని అమాయకత్వం అన్నారో అనవసరం అన్నారో, లేకపోతే అమిత్ షా చెప్తే చేశాను అమిత్ షా కోసం అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఆయన సొంత స్థానాన్ని కొంచెం బలహీనపరుస్తున్నాయి, ఒక విధమైన సందేహాలు కూడా కలిగిస్తున్నాయి. అంటే అక్కడేమో చంద్రబాబు చెప్తే అన్నారు, ఇప్పుడేమో అమిత్ షా చెప్తే అంటున్నారు ఏంటని. ఇంకోటేమో ఇప్పుడు ఒక చోట పోటీ చేసుకుంటూ రెండో పోటీ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే, ప్రస్తావిస్తున్నారు అంటే, దీంట్లో మీకు మీరే కొంత ఓటేసే వాళ్ళకు ఉంటాడో లేదో కన్ఫ్యూజన్ మీరే క్రియేట్ చేస్తున్నారు కదా. ఇవన్నీ మరి ఆయన క్యాజువల్గా మాట్లాడుతున్నాడో యూజువల్గా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ అంత రీజనబుల్గా అయితే లేవు. అంటే అవసరం అయితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, నేను ఇక్కడి నుంచి అక్కడికి, అంటే వీళ్ళిద్దరూ పంచుకుంటున్నట్టుగా అది అంతే కదా. ఉదయనారాయణ బహుశా ఐ థింక్ టీ టైం ఆయన గురించి ముందుగా చాలా వచ్చింది. వారాహి యాత్రను జయప్రదం చేయడంలో కూడా తెర వెనుక సారథిగా ఉదయ్ ఉన్నాడు అనేది సాధారణమైన అభిప్రాయం. సో ఆయన అక్కడ పెట్టారు. మళ్ళీ ఆయన మీద జోకూరి నాకు కొంప ముంచుతావా ఏంటని. అంటే ఇది ఈ సినిమా దీని నుంచి బయటకు రావాలండి. పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ సీరియస్ బిజినెస్ అండి. మీరు ప్రజలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సంకేతాలు ఇస్తారనేది చాలా చాలా ముఖ్యం. లేకపోతే గ్లాస్ గురించి నేను మాట్లాడాలంటే ఆయన ఎవరు హరీష్ శంకర్ అడిగాడు కాబట్టి నేను 2019లో చెప్పే అదే డైలాగు, అది చాలా హైయెస్ట్ వ్యూవర్షిప్ కూడా ఉంటుంది దానికి. గ్లాసు పగిలిపోతుంది అని అందరూ ఎగతాళి చేస్తే పగిలిపోతే మరీ ప్రమాదం, గ్లాసు పదునెక్కుతుంది, పుచ్చుకుంటుంది కదా బేసిక్గా అని. సో సచ్ ఎన్ ఓల్డ్ డైలాగ్, అదేదో హరీష్ శంకర్ కోసం ఇప్పుడు ఇదేదో కనిపెట్టినట్టు. అంటే ప్రతి చోట కూడా ఆయన ఏదో కొంచెం అది హీఈస్ నాట్ ఆ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ స్పీకింగ్, మెసేజింగ్ అండ్ క్యాజువల్
టాక్ అదే అక్కడ కనిపిస్తుంది. కానీ అందులో సీటు గురించి కూడా సందేహాలు సృష్టించుకోవటం. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు వెళ్ళి చెప్తారు కదా, ఆయనే ఉంటాడో లేదో ఆయనకు తెలీదు, మీరు ఓటేస్తే కూడా ఆయన మీకు ప్రాతినిధ్యం వహించి అదే ప్రచారాస్త్రం అవుతుంది కదా. మనమే ఆయుధాలు ఇస్తున్నాం అనమాట పవన్ కళ్యాణ్ గారే. అంటే ఏదో ఫ్లోలో అన్నారు అనుకోవచ్చా సార్, లేకపోతే ఏమన్నా ఆలోచన ఉందంటారా? అంటే ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడోసారి చేస్తే అలవాటు అని, ఏదో ఒకసారి అయితే ఏదో పోడలే అని అనుకోవచ్చు. ఆయన అదొక పద్ధతి స్టైల్గా చేసుకున్నాడు ఆయన, లేదా అందరినీ అన్నిటికీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారేమో తెలియదు. కానీ అది మామూలు పద్ధతి అయితే లేదు అక్కడ. ఒక విధంగా గందరగోళ పద్ధతి ఆయన అనుసరిస్తున్నారు. రెండోది ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆయన సలహాలు తీసుకొని అన్నారు కదా, ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. ఆయన ఒక్కడే అలక్ నిరంజన్. జగన్ పేదేమో కనిపిస్తుంది పైకి, పవన్ ది మటుకు తేడా ఉంది అక్కడ. అంతా ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏమనుకుంటాడో, ఎప్పుడు అనుకుంటాడో అంతవరకే.